నియోజకవర్గాల పునర్విభజనపై కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. త్వరలోని దేశంలో జనగణన జరగబోతుందని, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పునర్విభజన కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న స్థానాల్లో ఏ ఒక్క సీటు తగ్గకుండా అసెంబ్లీ, లోక్సభ స్థానాల పునర్విభజన జరుగుతుందని చెప్పారు ఆయన. ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక్క సీటును కూడా తగ్గించే ఆలోచనే తమకు లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేసి పార్లమెంటు ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. తెలంగాణలో తగ్గుతాయి సీట్లని, తమిళనాడులో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని నేను ఈ సందర్భంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో ఒక్క సీటు తగ్గకుండా ఈరోజు ఈ యొక్క శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరుతా ఉన్నాను.